హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నోటిఫికేషన్ చాలా మంచి నోటిఫికేషను. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. అలాగే ఈ వీడియోకి మినిమం 50 లైక్స్ అయితే కోరుకోవడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. లైక్ చేయడం వల్ల నాకు ఎంతో బూస్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టుగా ఉంటుంది. సో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి. అలాగే వెళ్తూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మీరు నాతో డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నా వాట్సాప్ ఐడి ఇవ్వడం జరిగింది. అక్కడి నుంచి నాకు డైరెక్ట్గా మెసేజ్ చేయొచ్చు, కనెక్ట్ అవ్వచ్చు. అలాగే నా టెలిగ్రామ్ ఛానల్ని ఫాలో అవ్వండి, ఇన్స్టాగ్రామ్ పేజీని కూడా ఫాలో అవ్వండి, అండ్ ఫేస్బుక్ పేజీని కూడా ఫాలో అయ్యి నన్ను ఎంతో సపోర్ట్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు నోటిఫికేషన్ వచ్చేసరికి స్కేల్ ఎక్స్ కంపెనీ నుంచి ఒక వేకెన్సీ అనేది రావడం జరిగిందనమాట. సోషల్ మీడియా మేనేజర్గా మీరైతే వర్క్ చేయాల్సి ఉంటుంది. ఈ యొక్క కంపెనీ అనేది భారతదేశం మొత్తం ఉందన్నమాట. ఒక వారం కిందటే ఈ యొక్క వేకెన్సీ అనేది రిలీజ్ చేయడం జరిగింది. 100 మందికి పైగా దరఖాస్తు చేసుకోవడం అనేది జరిగిందనమాట ఈ యొక్క కంపెనీకి. అలాగే రిమోట్ అనేసి ఇవ్వడం జరిగింది. ఫుల్ టైం వర్క్ అనమాట. 8 నైపుణ్యాలు మ్యాచ్లో ఉన్నారనేసి చెప్పడం జరుగుతుంది అనమాట. సో ఎలా అప్లై చేయాలో వీడియో ఎండ్ వరకు చూస్తే మీకే అర్థమవుతుంది. కాబట్టి ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఉద్యోగం గురించి చూసుకుంటే ఇక్కడ ఉద్యోగం పేరు వచ్చేసరికి సోషల్ మీడియా మేనేజర్గా మీరైతే వర్క్ చేయాల్సి ఉంటుంది. స్థానం వచ్చేసరికి ఈ స్థానం శాశ్వతంగా రిమోట్గా ఉంటుంది అనేసి చెప్పడం జరుగుతుంది. అంటే ఫుల్ టైం వర్క్, అలాగే ఇంటి దగ్గర ఉండే శాశ్వతంగా వర్క్ అనేది చేయొచ్చు. మీరు ఎక్కడి నుండి అయినా పనిచేయడానికి వీలు కల్పిస్తుంది అనేసి చెప్పడం జరుగుతుంది. ఉద్యోగం రకం వచ్చేసరికి పూర్తి సమయం, అంటే ఫుల్ టైం వర్క్ అనమాట. స్కేల్ ఎక్స్ మీడియా గురించి తెలుసుకుంటే ఇక్కడ మేము కోచ్లు, సృష్టికర్తలు మరియు శిక్షకుల కోసం ఒక పనితీరు మార్కెటింగ్ ఏజెన్సీని ఎతుకుతున్నాము అనేసి చెప్పడం జరుగుతుంది. అలాగే మా క్లయింట్లు విపరీతంగా మరియు లాభదాయకంగా స్కేల్ చేయడంలో సహాయపడతాము అనేసి చెప్పడం జరుగుతుంది. మేము పరిశ్రమలోని అగ్రశ్రేణి శిక్షకులు మరియు కోచ్లతో కలిసి పనిచేస్తాము మరియు నెలకు 15 కోట్ల కంటే ఎక్కువ ప్రకటన ఖర్చులు నిర్వహిస్తాము అనేసి చెప్పడం జరుగుతుంది. మేము 2x వద్ద అభివృద్ధి చెందుతున్నాము అనేసి కూడా క్లియర్గా చెప్పడం జరుగుతుంది. మేము ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న పనితీరు మార్కెటర్లు, గ్రాఫిక్ డిజైనర్లు, వీడియో ఎడిటర్లు, కాపీ రైటర్లు మరియు ఇతర నాయకత్వ స్థానాలు ఉన్న సరదా ప్రియమైన 140+ మంది సభ్యుల బృందం ఉందన్నమాట. ఇక్కడ మనమందరం ఒకే లక్ష్యం కోసం పనిచేస్తున్నాము. అర్థవంతమైన కోచ్లో ఎక్కువ మందిని చేరుకోవడంలో సహాయపడడం ద్వారా విద్యను అంతరాయం కలిగించడం అనేది ఉండదన్నమాట. సో అలాగే ఈ పదవికి మనం ఎందుకు నియామకాలు చేయించుకుంటాము అంటే మా బ్రాండ్ ఉనికిని విస్తృతం చేయడానికి, ప్లాట్ఫామ్లో ఆడియన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి నిమగ్నం చేయడానికి, మరియు వినూత్నమైన మరియు ప్రభావవంతమైన సోషల్ మీడియా వ్యూహాలు ద్వారా కొలవగల ఫలితాలను అందించడానికి అనేసి చెప్పడం జరుగుతుంది. ఆదర్శ అభ్యర్థి ఎలా ఉంటాడంటే మార్కెటింగ్, కమ్యూనికేషన్, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ లేదా సంబంధిత రంగాల్లో బ్యాచిలర్ డిగ్రీ చేసిన వారు కావాలి. అలాగే సోషల్ మీడియా నిర్వహణలో నిరూపితమైన అనుభవం, ప్రాధాన్యంగా పనితీరు ఆధారంగా వాతావరణంలో ఉండాలన్నమాట. సో ప్రధాన సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, లింక్డ్ఇన్, ట్విట్టర్, యూట్యూబ్ ఇటువంటివి, మరియు కంటెంట్ స్కెడ్యూలింగ్, విశ్లేషణ మరియు రిపోర్టింగ్ కోసం సాధనాల గురించి బలమైన జ్ఞానం అనేది చాలా అవసరం అనమాట. అలాగే అసాధారణమైన కాపీ రైటింగ్ మరియు కథ చెప్పే నైపుణ్యాలు, డిజైన్ మరియు సౌందర్యంపై తీవ్రమైన దృష్టి అనేది కేంద్రీకరించి ఉంటుందన్నమాట. అలాగే ప్రాథమిక గ్రాఫిక్ డిజైన్ సాధనాల్లో క్యాన్వా, ఆడిట్, స్పార్క్, ప్రావీణ్యం మరియు వీడియో ఎడిటింగ్ సాధనాలతో పరిచయం అనేది ఒక ప్లస్ అనమాట. అలాగే పనితీరును ఆప్టిమైజ్ చేయడానికి సోషల్ మీడియా మెట్రిక్లకు విశ్లేషించడంలో నైపుణ్యం కలిగిన డేటా ఆధారిత మనస్తత్వం అనేది ఉండాలి. అద్భుతమైన కమ్యూనికేషన్ నైపుణ్యాలు మరియు విభిన్న బృందాలు మరియు వాటాదారులతో సహకరించే విధంగా సామర్థ్యం అనేది ఉండాలన్నమాట. వినూత్న కంటెంట్ మరియు ప్రచారాలను అభివృద్ధి చేయగలిగే సామర్థ్యం ఉన్న సృజనాత్మక ఆలోచన పరుడై ఉండాలి. అలాగే కస్టమర్ కేంద్రీకృత విధానంతో వివరాల ఆధారిత
వ్యవస్థీకృత మరియు చురుకైన సమస్య పరిష్కార నైపుణ్యం అనేది ఉండాలి. అలాగే పాత్రలు బాధ్యతలు వచ్చేసరికి మీరు వ్యాపార లక్ష్యాలు మరియు లక్ష్య ప్రేక్షకులకు అనుగుణంగా సమగ్ర సోషల్ మీడియా వ్యూహాన్ని అభివృద్ధి చేసి అమలు చేయగలిగే విధంగా ఉండాలి. వివిధ రకాల సోషల్ మీడియా ప్లాట్ఫామ్ల కోసం ఆకర్షణీయమైన మరియు దృశ్యపరంగా ఆకర్షణీయమైన కంటెంట్ను ప్లాన్ చేయగలిగే విధంగా ఉండాలి, ఉత్పత్తి చేసే విధంగా ఉండాలి, క్యూరేట్ కూడా చేయాలన్నమాట. సో పెచ్చురున్న క్యాలెండర్లను నిర్వచించడం అనేది రావాలి. అలాగే స్థిరమైన పోస్టింగ్ మరియు సకాలంలో నవీకరణలను నిర్ధారించే విధంగా ఉండాలి. అలాగే పరస్పర చర్యను ప్రోత్సహించడానికి మరియు సంఘాన్ని బలోపేతం చేయడానికి సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో వాక్యాలు, సందేహాలు మరియు విచారణలను పర్యవేక్షించే విధంగా ఉండాలి, వాటితో నిమగ్నం అయ్యి ఉండాలన్నమాట. సోషల్ మీడియా ప్రయత్నాలను విస్తృత ప్రచారాలతో సమలేఖనం చేయడానికి క్రాస్ ఫంక్షనల్ బృందాలతో మార్కెటింగ్, డిజైన్ మరియు వీడియో సహకరించే విధంగా ఉండాలి. అలాగే నిశ్చితార్థం మరియు ROIని మెరుగుపరచడానికి కార్యాచరణ అంతర్దృష్టులను అందించడం ద్వారా సోషల్ మీడియా పనితీరు కొలమానాలను ట్రాక్ చేసే విధంగా ఉండాలి. అలాగే విశ్లేషించే విధంగా ఉండాలి, నివేదించడం కూడా రావాలన్నమాట. పరిశ్రమ ధోరణులు, కొత్త ప్లాట్ఫామ్లు మరియు సోషల్ మీడియా మార్కెటింగ్లో ఉత్తమ పద్ధతులు గురించి తాజాగా ఉంచండి. అలాగే సోషల్ మీడియా ఛానల్ ద్వారా అనుచరులను, నిశ్చితార్థం రేట్లు మరియు లీడ్ జనరేషన్ను పెంచడానికి వ్యూహాలను అభివృద్ధి చేసే విధంగా ఉండాలి. బ్రాండ్ మార్గదర్శకాలకు అనుగుణంగా ఉండేలా చూసుకోవాలి. అలాగే అన్ని ప్లాట్ఫామ్లలో స్థిరమైన స్వరాన్ని కొనసాగించే విధంగా ఉండాలి. ఏమి అవసరం అంటే ల్యాప్టాప్ అనేది మీకు ఖచ్చితంగా ఉండాలి, ఇంటర్నెట్ కనెక్షన్ అనేది ఉండాలి, అలాగే పవర్ బ్యాకప్ అనేది అంటే ఇన్వర్టర్ అనేది ఉండాలి, భారత ప్రామాణిక సమయం ప్రకారం లభ్యత అన్నమాట ఈ యొక్క పోస్టు. అలాగే సోషల్ మీడియా మార్కెటింగ్లో ఉత్తమ పద్ధతులు మరియు తాజా ధోరణులు నేర్చుకోవాలని కోరిక అనేది ఉండాలి. మీకు ఏమి లభిస్తుందంటే పోటీ జీతం అన్నమాట. అలాగే సగటు కెరీర్ వృద్ధి అనేది లభిస్తుంది, అంచనాలు మరియు ప్రయోజనాలు కూడా ఉంటాయి. కోచ్లు మరియు ఎడ్టెక్లోని కొన్ని ప్రముఖులతో కలిసి పనిచేసే అవకాశం అనేది లభిస్తుంది. అలాగే ఆరోగ్య కవరేజ్, అలాగే ఎక్కడి నుండైనా పని చేయవచ్చు. అలాగే ఉన్నత ప్రమాణాలు, వినోదాన్ని ప్రేమించే, అలాగే సకారాత్మకమైన మరియు వృద్ధి కేంద్రీకృత వాతావరణం అనేది మీకు తెలియాలి. అలాగే కింది సందర్భాల్లో దరఖాస్తు చేయవద్దు అనేసి చెప్పడం జరుగుతుంది. మీకు సంబంధిత అనుభవం అనేది అవసరం లేదు, మీరు క్రాస్ ఫంక్షనల్ జట్టుతో కలిసి పనిచేయడానికి ఇష్టపడతారు అనేసి చెప్పడం జరుగుతుంది అనమాట. సో ఇది మొత్తం ఫుల్ డీటెయిల్స్. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో తెలుసుకుందాం. దానికన్నా ముందు ఈ యొక్క నోటిఫికేషన్ లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేయడం జరిగింది, అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో తెలుసుకుందాం. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం తెలుసుకున్నాం. డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చిన లింక్ మీరు ఓపెన్ చేయగానే మీకు ఈ విధంగా నోటిఫికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఈజీ అప్లై పైన క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ పేజీ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ నెక్స్ట్ పేజీలో అప్లై టు అని ఉంది కదా, అక్కడ దాని పక్కన కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. ఏ కంపెనీకి అయితే అప్లై చేస్తున్నారో ఆ యొక్క కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. దాని తర్వాత మీరు మీ యొక్క ఈమెయిల్ ఐడితో లింక్డ్ఇన్లో లాగిన్ అయ్యి ఉండాలి. అలా అయి ఉంటే మీకు ఈమెయిల్ ఐడి కూడా కనబడుతుంది. ఫోన్ కంట్రీ కోడ్ అనేది కూడా కనబడుతుంది. అక్కడ మీ యొక్క ఫోన్ కంట్రీ కోడ్ని మీరు ఎంటర్ చేయాలి. మనది ఇండియా కాబట్టి +91 అని ఉంటుంది. మొబైల్ ఫోన్ నెంబర్ ఉంది కదా, అక్కడ కూడా మీ యొక్క పర్మనెంట్ మొబైల్ నెంబర్ అనేది ఇవ్వాలి. తర్వాత మీరు నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. నెక్స్ట్ పేజీకి తీసుకువెళ్తుంది. ఇక్కడ మీరు మీ యొక్క రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేయాలి. డాక్యుమెంట్లో కానీ పీడిఎఫ్లో కానీ రెజ్యూమ్ని అప్లోడ్ చేయాలి. మినిమం రెజ్యూమ్ అనేది 2 MBలో ఉండాలి. అప్లోడ్ చేశాక నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. మనల్ని జాబ్కి కావలసిన కొన్ని క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. అవి ఏమిటంటే ఇప్పుడు చూడండి, మీరు హౌ మెనీ ఇయర్స్ ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ అని అడుగుతుంది. ఎక్స్పీరియన్స్ లేకపోతే నో ఎక్స్పీరియన్స్ అనేది మీరు మెన్షన్ చేయాలి. ఎస్ ఆర్ నో అనేది. అది కూడా ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు అని అప్లికేషన్లో మెన్షన్ చేస్తే అప్పుడు మీరు నో ఎక్స్పీరియన్స్ అని టైప్ చేయాలి. ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు కంపెనీ నేము, ఏ కేటగిరీలో వర్క్ చేశారు, కేటగిరీ నేమ్ అనేది ఇవ్వాలి. కంపెనీలో ఎప్పుడైతే జాయిన్ అయ్యారో స్టార్ట్ డేట్ అనేది ఇవ్వాలి. మీరు ఎప్పుడు మానివేశారో అంటే ఆ కంపెనీ నుంచి మీరు ఎప్పుడు లీవ్ అయ్యారో ఎండ్ డేట్ కూడా మీరు ఇవ్వాలి.
సిటిసి టోటల్ ప్యాకేజ్ ఆఫ్ ఇయర్, అంటే మీకు పర్ ఇయర్కి ఎంత ప్యాకేజ్ వచ్చిందనేది కూడా మీరు మెన్షన్ చేయాలి. ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు కంపెనీ నేమ్, స్టార్టింగ్ డేటు, ఎండ్ డేటు, సిటిసి ఇవేమీ ఇవ్వక్కర్లేదన్నమాట. నెక్స్ట్ వన్ చూసుకుంటే వాట్ ఈజ్ యువర్ లెవెల్ ఆఫ్ ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్, అంటే మీకు ఇంగ్లీష్లో ఎంత ప్రావీణ్యం ఉందో వీళ్ళైతే అడగడం జరుగుతుంది. ఎక్సలెంట్ అయితే ఎక్సలెంట్, గుడ్ అయితే గుడ్, యావరేజ్ అయితే యావరేజ్, బిలో యావరేజ్ అయితే బిలో యావరేజ్, ఇలా ఇచ్చిన పాయింట్స్లో ఏవో ఒక ఆప్షన్ని మీరు సెలెక్ట్ చేసుకొని మీరైతే అక్కడ మెన్షన్ చేయాలి. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ మచ్ శాలరీ ఎక్స్పెక్టేషన్స్, ఈ కంపెనీ నుంచి మీకు ఎంత శాలరీ కావాలనేది అడగడం జరుగుతుంది, అది కూడా మీరు మెన్షన్ చేయొచ్చు. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ డిడ్ యూ సీ దిస్ జాబ్, అంటే మీరు ఈ జాబ్ని ఎక్కడి నుంచి చూసారో అని అడగడం జరిగింది. సో మీరు యూట్యూబ్ అయితే యూట్యూబ్, ఫేస్బుక్ అయితే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అయితే ఇన్స్టాగ్రాము, లింక్డ్ఇన్ అయితే లింక్డ్ఇన్, నౌకరీ అయితే నౌకరీ. సో ఈ నాలుగిట్లో అంటే ఈ 5 రకాలలో మీరు ఎక్కడి నుంచి అయితే ఈ యొక్క జాబ్ పోస్టింగ్ని చూసారో సో అది మీరు మెన్షన్ చేయాలి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మీకు బ్రీఫ్ యువర్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ అని ఉంటుంది. అక్కడ మీరు ఒక 5 or 10 లైన్స్ మీకోసం మీరు రాస్తే సరిపోతుందన్నమాట. ఫైనల్గా మీరు సబ్మిట్ యువర్ అప్లికేషన్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ అనేది కంపెనీ వాళ్ళకి చేరుతుంది. మీ రెజ్యూమ్ని చూసి అలాగే మీ స్కిల్స్ని చూసి మీ డీటెయిల్స్ అన్నీ చూసి డైరెక్ట్గా మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది, లేదా మీరిచ్చిన ఈమెయిల్కి ఇంటర్వ్యూ మెయిల్ పంపడం జరుగుతుందన్నమాట. అలాగే మీరు ఎప్పటికప్పుడు మీ యొక్క ఈమెయిల్ని చెక్ చేసుకోవాలి. సో ఇదన్నమాట మొత్తం అప్లై చేయవలసిన ప్రాసెస్. నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ చూస్తారు కదా, ఇంకెందుకు ఆలస్యం, వెంటనే అప్లై చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఇప్పటి వరకు ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.